మొదటగా మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 21ను పరిశీలిద్దాం. కర్మయోగంలో శ్రీకృష్ణుడు గొప్పవారు తమ విధులను ఎందుకు నిర్వర్తించాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. సమాజంలో నాయకుల ప్రవర్తన ఎంత ముఖ్యమో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, సమాజంలో గొప్పవారు లేదా నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారో సామాన్య ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ నాయకులు ఏ ప్రమాణాలను నిర్దేశిస్తారో ప్రపంచం కూడా ఆ ప్రమాణాలనే పాటిస్తుంది. అంటే నాయకుల ప్రతి చర్య, ప్రతి మాట సామాన్య ప్రజలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. వారి మంచి పనులు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దితే, వారి తప్పుడు నడవడిక సమాజాన్ని బలహీనపరుస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నాయకత్వమనేది ఒక అధికారం కాదు, అదొక గొప్ప బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో నాయకులే. మన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందన్న స్పృహతో మనం జీవించాలి. మన చర్యల ద్వారా మంచిని ప్రోత్సహించే శక్తి మనకు ఉందని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. ఇది మన కర్తవ్యం కూడా. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శం. వారు సత్యం, దయ మరియు కష్టపడి పనిచేయడం వంటి మంచి లక్షణాలను పాటిస్తే పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటారు. అలాగే కార్యాలయంలో ఒక అధికారి నిజాయితీగా సమయపాలనతో ఉంటే మిగతా ఉద్యోగులు కూడా స్ఫూర్తి పొందుతారు. మన మాటలు, చేతలు మన చుట్టూ ఉన్న వారికి ఒక మార్గాన్ని చూపుతాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఆదర్శంగా ఉండటానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.